హైదరాబాద్లో పిల్లల కిడ్నాప్ల వ్యవహారం కలకలం రేపుతోంది. రోజు ఎక్కడో అక్కడ వరుసగా కిడ్నాప్లకు గురవుతున్నారు పిల్లలు. తాజాగా మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మదీనాగూడ పైప్లైన్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉండే రూబెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరి కుమారుడు 12 ఏళ్ల అభిషేక్ స్థానిక విజ్ఞాన్ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు. అయితే నిన్న ఉదయం 6:30కి సైకిల్ తొక్కడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు అభిషేక్. ఆ తర్వాత ఎంతసేపటికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. బాలుడి కోసం అన్ని చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు పోలీసులు. బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో నుంచి 3,500 రూపాయలు తీసుకుని వెళ్లినట్టు బాలుడి తండ్రి పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లో బాలుడు తొక్కిన సైకిల్ ని చందానగర్ పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని చందానగర్ పిఎస్సిఐ తిరుపతిరావు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని ఎవరైనా తీసుకెళ్లారా లేక తనే ఎక్కడికైనా వెళ్లాడా అనేది మిస్టరీగా మారింది. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. చందానగర్ రైల్వే స్టేషన్లో అత్యధికంగా ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కి నగరం వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. దీంతో అన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. బాలుడు అభిషేక్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.